ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 20వ తారీఖు ఆదివారం నుండి 2025 జూలై నెల 26 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో శుక్రుడు, మిథునములో గురువు, కర్కాటకములో రవి బుధులు, సింహములో కుజకేతువులు, కుంభములో రాహువు, మీనములో శని, మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ప్రారంభిస్తారు. నూతన వ్యక్తులతో కలిసి మీరు చేసేటువంటి వ్యాపారాది కార్యక్రమాలన్నీ కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. జనసహకారం బాగా ఉంటుంది. వ్యాపార ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంత వాతావరణాన్ని చవి చూస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ సంతానంతో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. లాభములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి మంచి లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి గారి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ సహాయాన్ని అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో శుభఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని శుభఫలితాలు అందుకున్నా ఒక్క విషయంలో వ్యక్తిగతంగా కానీ కుటుంబపరంగా కానీ ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. జనసహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. భాగ్యములో రాహు సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు.
ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది. దశమములో చంద్ర సంచారం ఉంది. సంతోషంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలని పూర్తి చేస్తారు. సజావుగా ముందుకు సాగుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తారు. పోటీ సంబంధమైన విషయాల్లో, విద్యా సంబంధమైన విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి. అష్టమంలో రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి అశాంతి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు శనగలు కానీ, పసుపు వర్ణపు అరటి పండ్లను కానీ గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో ఒక గురువు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ గురువు మీకు అనుకూలంగా సంచరించడం వల్ల లాభములో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మౌనంగా మీ బాధ్యతలను, మీ పనులను మీరు చక్కదిద్దుకుంటూ ముందుకు సాగడం అశ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. భగవంతుని మీద భారం వేసి కాలం కోసం నిరీక్షించండి. గతంలో మీరు చేసినటువంటి కొన్ని కర్మఫలాలను ఇప్పుడు రుణం రూపంలో తీర్చుకుంటున్నారనే భావన చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలను నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహ దర్శనం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో బుధుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిబద్ధతతో, బాధ్యతతో మీరు చేసే పనుల వల్ల మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో రవి సంచరిస్తున్నాడు కనుక అధికారుల అండదండలతో అభివృద్ధిని, ప్రభుత్వపరమైనటువంటి సహాయాన్ని, తండ్రి నుంచి సహాయాన్ని అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. షష్టమంలో రాహు సంచారం వల్ల మొండి ధైర్యంతో మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా విజయాన్ని సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటున్నాయి. అష్టమములో చంద్ర సంచారం వల్ల అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. సప్తమములో శని సంచరించడం వల్ల సంతానంతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ గ్రహాలు సానుకూలంగా లాభసాటిగా ముందుకు సాగుతున్నాయి కనుక ఎక్కువ లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితి ఈ వారంలో మీకుంటుంది. సప్తమంలో చంద్ర సంచారం జన సంబంధాలను పెరుస్తుంది. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. దశమములో రవి సంచారం వల్ల ప్రభుత్వం నుంచి కానీ, తండ్రి నుంచి కానీ, అధికారుల నుంచి కానీ సహాయం అందుకుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సత్ఫలితాలను అందుకుంటారు. పంచమంలో రాహు సంచారం ఉంది. మీ ఆలోచనలు కొన్ని కరెక్ట్గా ఉండవు. దుబారా ఆలోచనలు, దురాశతో కూడినటువంటి పనులు చేయడం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమములో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా, నిజాయితీగా మీరు పనిచేస్తారు. మీరు చేసేటువంటి పని విధానాన్ని చూసి అధికారులు కూడా మిమ్మల్ని అభినందిస్తారు. దశములో కుజ సంచారం ఉంది.
ఒక కార్యక్రమంలో కానీ ఒక ప్రాజెక్టులో కానీ మీరు చాలా కష్టపడి పోరాడి అంతిమ విజయాన్ని అందుకుంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. షష్టమములో చంద్రుడు సంచరిస్తున్నాడు, సునాయాసంగా చాలా పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు, సత్ఫలితాలను అందుకోగలుగుతారు. పంచమములో శని సంచారం ఉంది, మీ ఆలోచనలు కలిసి రాదు, కొంతమంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, ఒక నూతన అవకాశాన్ని అందుకుంటారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. సప్తములో గురువు సంచరిస్తున్నాడు, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి, నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యంలో కేతు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, చిన్న చిన్న విషయాల్లో ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. చతుర్థమంలో శని సంచారం ఉంది, కుటుంబపరమైనటువంటి ఒక అశాంతికి గురవుతారు, జన సహకార లోపం మీకు ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలువలను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. సప్తములో బుధుడు సంచరిస్తున్నాడు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. పంచమములో శుక్ర సంచారం ఉంది, ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయములో శని సహకారం వల్ల ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, పనివారి సహకారంతో వ్యవసాయ అభివృద్ధిని కూడా అందుకోగలుగుతారు. అష్టమంలో కుజ సంచారం ఉంది, కుటుంబంలో అశాంతి, ఆర్థిక సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. సప్తమంలో రవి సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, తండ్రితో కానీ, అధికారులతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు. తృతీయంలో చంద్ర సహకారం ఉంది, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి, జన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు, గట్టి పోటీని కూడా ఎదుర్కొంటారు. చతుర్థములో శుక్ర సంచారం జరుగుతోంది, కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది, సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మధ్య లాభాలను అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు, ప్రభుత్వపరమైనటువంటి లాభాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి సహకారాన్ని అందుకుంటారు. ద్వితీయ భావంలో శని సంచారం వల్ల మీ మాటలతో అపార్థాలు, అధిక ఖర్చులు, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చే పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నారు, స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు, అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సత్ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు, కోర్టు వివాదాలు కానీ భూ వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు,
గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. షష్టమంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే మీరు చాలా విజయాలను సాధించుకోగలుగుతారు. గట్టి పోటీని ఈ వారంలో ఎదుర్కొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. పంచమంలో బుధ సంచారం వల్ల సంతానం విషయంలో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, ఆర్థిక సమస్యలు, కొన్ని అసౌకర్యాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.